ఈరోజు లైఫ్ హోమియోపతి డాక్టర్ పర్లా శిరీషారెడ్డి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో థైరాయిడ్ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాల థైరాయిడ్ ఉంది? కొంతమందిలో ఈ థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువగా పనిచేస్తుంది, కొంతమందిలో తక్కువగా పనిచేస్తుంది. ఈ తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. కొంతమందిలో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా పనిచేస్తుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. కొంతమందిలో గ్రంథి వాచి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, దాన్ని గాయిటర్ అంటారు. హైపో హైపర్కి మధ్య తేడాలు ఏంటి? హైపోథైరాయిడిజం అంటే T3, T4, TSH అనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ హైపోథైరాయిడిజంలో లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. హైపోలో ఎందుకు పెరుగుతారంటే వాళ్ళు తిన్న డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ని మనం గుర్తించాలంటే ఎలాంటి, అంటే ఏ సిమ్టమ్స్ ద్వారా మనకి థైరాయిడ్ ఉంది అని గుర్తించవచ్చు? ఇట్లా బరువు పెరగడం కానీ, తగ్గడం కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, ఇట్లా పింపుల్స్ లాగా అంతా స్కిన్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు. నెక్స్ట్, మన థైరాయిడ్ ఉన్న లేడీస్కి ప్రెగ్నెన్సీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే సో ఈ లైఫ్ హోమియోపతిని పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? లైఫ్ హోమియోపతిలో ఎలా అంటే మేము GCS మెథడ్లో ట్రీట్మెంట్ ఇస్తాం. GCS మెథడ్ అంటే కేస్ స్టడీ అనేది డీటెయిల్గా కేస్ హిస్టరీ తీసుకుని దాని రూట్ కాజ్ని కనుక్కుంటాం. ఫస్ట్ ఆ రూట్ కాజ్ని కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు లైఫ్ హోమియోపతి డాక్టర్ పర్లా శిరీషారెడ్డి మనతో ఉన్నారు. సో థైరాయిడ్ అంటే ఏమిటి, థైరాయిడ్లో రకాలేంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఈ థైరాయిడ్కి ఎందుకు కారణాలు, ఎటువంటి సమస్యలు వస్తాయనే దాని గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. సో థైరాయిడ్ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాల థైరాయిడ్ ఉంటుంది? థైరాయిడ్ అనేది మన గొంతు ముందు భాగంలో ఉండే ఒక గ్రంథి. ఈ మన దేహంలో జరిగే ప్రతి మెటబాలిజం కూడా థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే మన బరువు కానీ, మన పెరుగుదల కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన మైండ్ కానీ అన్నీ కూడా థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటాయి. థైరాయిడ్ నుంచి T3, T4, TSH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొంతమందిలో ఈ థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువగా పనిచేస్తుంది, కొంతమందిలో తక్కువగా పనిచేస్తుంది. ఈ తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. కొంతమందిలో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా పనిచేస్తుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. కొంతమందిలో గ్రంథి వాచి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, దాన్ని గాయిటర్ అంటారు. ఈ 3 రకాల థైరాయిడ్ వ్యాధులు థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది థైరాయిడ్ గ్లాండ్. హైపో హైపర్కి మధ్య తేడాలు ఏంటి? హైపోథైరాయిడిజం అంటే T3, T4, TSH అనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ హైపోథైరాయిడిజంలో లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. హైపోలో ఓకే. ఎందుకు పెరుగుతారంటే వాళ్ళు తిన్న డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల. తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా దాంతోపాటు అలసటగా, ఎప్పుడు నీరసంగా, ఏ పని చేయాలన్నా బద్ధకంగా, ఇంకా స్కిన్ అంతా డ్రై అయిపోవడము, ఇంకా జుట్టు రాలిపోవడము, ఇంకా లేడీస్లో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, ఈ పీరియడ్స్కి ముందు మూడ్ స్వింగ్స్ ఉండడము, ఇలాంటివన్నీ హైపోథైరాయిడిజంలో చూస్తాం. మరి హైపర్లో ఎలాంటి లక్షణాలు? హైపర్ అంటే గ్రంథి ఎక్కువగా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు విపరీతంగా తగ్గిపోతుంటారు. పాల్పిటేషన్స్ ఉంటాయి వాళ్ళల్లో, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇంకా గుండె దడగా ఉండడము, ఇంకా విపరీతమైన చెమటలు పట్టడము, వేడిని తట్టుకోలేకపోతుంటారు వాళ్ళు. అలాంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి ఈ హైపర్ థైరాయిడిజం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఓకే. కాంప్లికేషన్స్. సో ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకా గాయిటర్ అంటే కొంచెం గ్రంథి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటప్పుడు థైరాయిడ్ గ్లాండ్లో కొద్దిగా నోడ్యూల్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు బయట గొంతు మనకు వాపులాగా కనపడుతుంటుంది. ఓకే. దాన్ని గాయిటర్ అంటారు. అంటే ఇక్కడ గడ్డలాగా బయటికి గొంతు కొంతమందికి వాసి ఉంటుంది చూడండి, అలా కనపడుతుంటుంది. ఓకే, దాన్ని గాయిటర్ అంటారు. ఓకే. దాన్ని ఏం చేస్తారంటే మనం సర్జరీ అవసరం లేకుండా ఆ గ్రంథి నోడ్యూల్స్ అనేవి కరిగిపోయే విధంగా మనం మెడిసిన్ ఇవ్వచ్చు హోమియోలో.
ఓకే. సర్జరీ అవసరం పడదు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే. మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది గ్రంథి. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ని మనం గుర్తించాలంటే ఎలాంటి, అంటే ఏ సిమ్టమ్స్ ద్వారా మనకి థైరాయిడ్ ఉందని గుర్తించవచ్చు? అదే ఇప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గరికి, జనరల్గా కేస్ హిస్టరీ తీసుకుంటాము, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఇంకా వాళ్ళలో మనం ఇప్పుడు ముందుగా చెప్పినట్టు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం లక్షణాలు, ఇట్లా బరువు పెరగడం కానీ తగ్గడం కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, ఇట్లా పింపుల్స్ లాగా అంత స్కిన్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ థైరాయిడ్ ఏమన్నా 80% సిమ్టమ్స్ ఏమైనా కనపడినాయి అనుకోండి, అప్పుడు మనము థైరాయిడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. థైరాయిడ్ ఒకవేళ కొంతమంది రిపోర్ట్తో వస్తుంటారు, అలాంటప్పుడు మనము ఆ రిపోర్ట్ని చూసే మనము మెడిసిన్ అడ్వైస్ చేస్తాం. అంటే హోమియోలో ఎట్లా అంటే బయట నుంచి హార్మోన్స్ ఇవ్వకుండా థైరాయిడ్ గ్రంథి ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం స్టిమ్యులేటింగ్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. అలా మనము హోమియోలో ఇవ్వడం వల్ల వాళ్ళకి శాశ్వతంగా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ గురించి అనుకుంటే ఈ మధ్య మనం చూస్తున్నటువంటి ఎక్కువ కేసెస్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో ఇది ఫేస్ చేస్తున్నారు. సో దీనికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు అది చిన్నపిల్లల్లో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే పిల్లలు ఎక్కువగా స్కూల్లో గడపడం వల్ల, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబెసిటీ వస్తుంది. వాళ్ళకు ఒబెసిటీ వస్తే ఏమవుతుంది, వాళ్ళు మెచ్యూర్ అయ్యే టైంకి వాళ్ళకి ఆ థైరాయిడ్ గ్రంథి సరిపోదు, పని చేయడం సరిపోదు. అప్పుడు ఈ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా చూస్తున్నాం పిల్లల్లో. అందుకే వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఏదో ఒక టైం చూసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పిల్లల్లో కంపల్సరీ ఉండాలి. ఓకే. ఈ థైరాయిడ్ సమస్య యాజ్ అ లేడీస్కి లేదా జెంట్స్లో కూడా కనపడుతుంది, కానీ ఎక్కువగా లేడీసే సఫర్ అవుతారు. లేడీస్లోనే ఎక్కువ మోర్ ఛాన్సెస్ లేడీస్లోనే ఉంటాయి. ఓకే. సో ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో దీని నుండి వాళ్ళు ఒకవేళ కవర్ కావాలంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అదే హోమియోపతిలో అయితే మనము బయట నుంచి హార్మోన్స్ ఇవ్వకుండా న్యాచురల్గా థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేట్ చేసి గ్రంథి పనితీరుని మెరుగుపరిచి మనం దాని నుంచి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మనం మెడిసిన్ ఇస్తాం. సో ఈ హైపోలో విపరీతంగా బరువు పెరుగుతారని అంటున్నాను. ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు యాజ్ ఏ నార్మల్ వెయిట్కి వచ్చే నార్మల్ వెయిట్కి డెఫినెట్గా వస్తారు. అలాగే హైపర్లో కూడా వెయిట్ తక్కువ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు మెడిసిన్. పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి. ఇది హోమియోలో పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. మామూలుగా వేరే మెడిసిన్స్ అయితే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి కదా, అలాంటి అవసరం మనకి హోమియోపతిలో ఉండదు. ఒక వాళ్ళకున్న సివియారిటీని బట్టి, అంటే వాళ్ళు డ్యూరేషన్ లాంగ్ ఉంటే చాలా కొద్దిగా ఒక 2-3 years టైం పడుతుంది. థైరాయిడ్తో పాటు ఇంకా ఏమైనా అసోసియేటెడ్గా డిసీజెస్, ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓడి కానీ, ఈ డయాబెటిక్ కానీ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది, 2-3 years టైం పడుతుంది. కొంతమంది బార్డర్లో ఉన్నప్పుడే వస్తారు, కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది థైరాయిడ్ అని రిపోర్ట్ తీసుకొని వస్తారు నా దగ్గరికి. అలాంటి వాళ్ళకి 1 year 6 months లోపల మనం క్లియర్ చేయవచ్చు థైరాయిడ్. ఇంకా మళ్ళీ లైఫ్లో వాళ్ళు వాడాల్సిన అవసరం ఉండదు థైరాయిడ్. సో థైరాయిడ్ ఉంది అని తెలిసిన ఏ టైం పీరియడ్ లోపు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది? థైరాయిడ్ అంటే TSH లెవెల్స్ని బట్టి ఉంటుంది. TSH లెవెల్స్ జనరల్గా అయితే బిలో 4 ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఒక 6-7 ఆ టైంలో మనల్ని వచ్చి కలిస్తే వెంటనే ఒక 6 months లోపల మనం ప్రాబ్లం క్లియర్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్, మన థైరాయిడ్ ఉన్న లేడీస్కి ప్రెగ్నెన్సీ విషయంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళలో సంతానలేమి ఉండడం. ఓకే. అంటే ఈ సంతానలేమి ఎందుకు ఉంటుంది అంటే ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎగ్ మెచ్యూర్ చేసే హార్మోన్స్ తక్కువ అయిపోతాయి వాళ్ళల్లో. అలాంటప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయనప్పుడు ఓవరీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి, అప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఓకే. అందువల్ల అలాంటి వాళ్ళకి మనము థైరాయిడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము, థైరాయిడ్ని బ్యాలెన్స్ అయ్యేటట్టు మెడిసిన్ ఇస్తాము. అప్పుడు ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా సెట్ అయ్యి ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ చేయవచ్చు. ఓకే. అంటే కన్సీవ్ అయిన తర్వాత కూడా ఇది హోమియోథెరపీ నుండి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? బిఫోర్ కొంతమందికి కన్సీవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది.
ఎందుకంటే కన్సీవ్ అయినప్పుడు మదర్కి బేబీకి ఇద్దరికి థైరాయిడ్ అవసరం. ఈ మదర్కి బేబీకి ఇద్దరికి థైరాయిడ్ సరిపోకపోయినప్పుడు మనము థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అడ్వైజ్ చేస్తాం, థైరాయిడ్ మెడిసిన్స్ తీసుకోమని అడ్వైజ్ చేస్తాం. ఓకే. సో దానివల్ల వాళ్ళకి తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. కన్సీవ్ అయినప్పుడు ఉన్నదాన్ని జెస్టేషనల్ థైరాయిడ్ అంటారు. ఓకే. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. కానీ కొంతమందికి ఏమవుతుంది, టూ డెలివరీస్ 3 డెలివరీస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే 2-3 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జెనెటికల్ హిస్టరీ అట్లా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్. అలాంటప్పుడు మనము ముందుగానే హోమియోపతి తీసుకున్నామంటే ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి థైరాయిడ్ అనేది రాకుండా అక్కడితోనే కంట్రోల్ చేయవచ్చు. సో ఈ లైఫ్ హోమియోపతిని పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం? అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం బయట చూస్తే ఎక్కువ అందరూ మెడిసిన్కి అలవాటు పడిపోయారు. సో ఈ లైఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? లైఫ్ హోమియోపతిలో ఎలా అంటే మేము జీసీఎస్ మెథడ్లో ట్రీట్మెంట్ ఇస్తాము. జీసీఎస్ మెథడ్ అంటే కేస్ స్టడీ అనేది డీటెయిల్గా కేస్ హిస్టరీ తీసుకొని దాని రూట్ కాజ్ని కనుక్కుంటాం. ఫస్ట్ ఆ రూట్ కాజ్ని కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మళ్ళీ తర్వాత ఫేస్ చేసే ఛాన్స్ ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా పర్మనెంట్ క్యూర్ అనేది మనం అందించవచ్చు. సో కొంతమంది నార్మల్గానే ఉంటారు, ఐ మీన్ థైరాయిడ్ రిపోర్ట్ ఏమో నార్మల్ ఉంటుంది కానీ సిమ్టమ్స్ కనపడుతుంటాయి. సో అటువంటి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? కొంతమంది దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటారు థైరాయిడ్కి సంబంధించి, కానీ అలాంటి వాళ్ళకి రిపోర్ట్ నార్మల్ వస్తుంది కానీ థైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు మాత్రం అలానే ఉండిపోతాయి. అంటే వాళ్ళకి నీరసం కానీ, బద్ధకం కానీ, వెయిట్ పెరిగిపోవడం కానీ, ఇలాంటివన్నీ, పీరియడ్స్ ప్రాబ్లం కానీ అలాంటివన్నీ సిమ్టమ్స్ మాత్రం అలానే ఉండిపోతాయి, రిపోర్ట్ మాత్రం నార్మల్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి మనము థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా ఆ మెటబాలిజంని కరెక్ట్ చేసి బయట నుంచి హార్మోన్స్ ఇచ్చే అవసరం లేకుండా మనం హోమియోలోనే ఈ గ్లాండ్ స్టిమ్యులేట్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతూ వస్తుంది. ఓకే. సో లాంగ్ టైమ్ని ఒకవేళ థైరాయిడ్ని ఫేస్ చేసిన వాళ్ళకి ఒకవేళ రిపోర్ట్ నార్మల్గా ఉన్నా కూడా సో అటువంటి సింటమ్స్ వాళ్ళకి కూడా మీరు మెడిసిన్ వేస్తారు. ఓకే. కొంతమంది హై డోస్తో వస్తారు, చాలా హై డోస్ వాడుకుంటూ వస్తారు. అలాంటప్పుడు మనము కొంచెం డోస్ బయట నుంచి హార్మోన్స్ అవసరం లేకుండా కొంచెంగా తగ్గించుకుంటూ పోతాం. ఆ డోస్ని ఒకేసారిగా స్టాప్ చేయకుండా కొంచెం డోస్ తగ్గించుకుంటూ పోయి బయట నుంచి హార్మోన్ అవసరం లేకుండా మనం హోమియోతోనే క్లియర్ చేయవచ్చు. సో థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఇలాంటివన్నీ లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఇట్లాంటివన్నీ. ఎక్కువగా ఎవరిని ప్రభావితం చేస్తుంది మేడం ఈ థైరాయిడ్ అనేది? అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందంట? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి జెనెటికల్గా వస్తుంది. ఓకే. ఇది కూడా ఒక రీజన్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ చాలా అవసరం అందరికి. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా? పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ ఉంటుంది హోమియోపతిలో. హోమియోపతి సేమ్ ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం. హోమియోపతిలో మెయిన్ ఫిజికల్ కాన్స్టిట్యూషన్, మైండ్ సిమ్టమ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ లైఫ్లో దాన్ని ఫ్యూచర్లో అసలు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్, రీఅకరెన్స్ అనేది ఉండదు. సో పర్మనెంట్ క్యూర్ అయితే అయిపోతుంది. మేము చెప్పిన కోర్స్ ప్రకారం రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటే అది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. మధ్యలో స్టాప్ చేస్తే ఏం యూజ్ ఉండదు. ఓకే. ఇంకేమైనా మాకేమైనా సందేహాలు ఉంటే మీ ద్వారా క్లారిటీ కావాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఛానల్ కూడా ఉంది. ఓకే. అవన్నీ ఫాలో అవుతే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మా క్లినిక్ గురించి తెలుస్తుంది. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్ కూడా ఉంది. ఈ థైరాయిడ్ గురించి చెప్పాలంటే పేషెంట్స్కి మీరేం చెప్తారా? థైరాయిడ్ వచ్చినా రాకపోయినా ఒకవేళ ఈ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ని మీ వరకు కన్సల్ట్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు ఏమైనా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా కనపడితే హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, విపరీతమైన హెయిర్ ఫాల్ అవ్వడము,
ఇంకా పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడము, ఇలా బరువు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళు జస్ట్ వచ్చి ఒకసారి అడ్వైస్ ముందుగానే వాళ్ళు ట్రీట్మెంట్ ముందుగానే టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఎటువంటి ఫుడ్ డైట్ ఉంటుంది మేడం? ఫుడ్ అనేది నార్మల్గానే ఉంటుంది. కొద్దిగా సాల్ట్ తక్కువ తీసుకోవడం బెటర్ ఇలాంటి వాళ్ళు. ఇంకా నార్మల్ డైటే ఉంటుంది. ఈ థైరాయిడే కాకుండా మేడం ఇంకా మీ దగ్గర ఎటువంటి అంటే మీ పిల్లలకి, లేడీస్కి, మెన్స్కి సపరేట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇంకా వేరే ఏవైనా సర్వీసెస్? హోమియోపతిలో అన్నిటికీ ఉంటుంది, అన్ని దీర్ఘకాలిక సమస్యలకు. అంటే పీసీఓడికి కూడా మనకి హోమియోపతిలో బయట నుంచి హార్మోన్స్ టాబ్లెట్స్ అవసరం లేకుండా హోమియోపతితో క్లియర్ చేయవచ్చు. ఓకే. కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అన్వాంటెడ్ హెయిర్ ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్నారు లేడీస్, పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎక్కువగా వస్తుంటారు పీసీఓడికి సంబంధించి, ఈ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి. ఇలాంటివన్నీ హార్మోన్ సమస్యలు. ఇవన్నీ కూడా బయట నుంచి హార్మోన్ థెరపీ ఇవ్వకుండా మనము న్యాచురల్గా హోమియోపతితో క్లియర్ చేయవచ్చు. ఇంకా కొంతమందికి కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటివి కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండా మనము కరిగిపోయేటట్టు మెడిసిన్ ఇవ్వచ్చు. ఇంకా చిన్నపిల్లలు కొంతమంది టాన్సిలైటిస్, అడినాయిడ్స్ అట్లా పిల్లలు వస్తుంటారు. చాలా వరకు వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండా మనము 100% మెడిసిన్తోనే క్లియర్ చేయవచ్చు. లైఫ్ హోమియోపతిలో ఎట్లా అంటే జీసీఎస్ మెథడ్లో కేస్ స్టడీ చేయడం వల్ల రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటాం ఫస్ట్. రూట్ కాజ్ని కనుక్కోవడం వల్ల మనము ప్రాబ్లం ఏంటి అనేది, ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలనేది కనుక్కుంటాం. దానివల్ల ప్రాబ్లం ఏది ఉన్నా కూడా శాశ్వతంగా క్లియర్ చేయవచ్చు. ఫైనల్గా మేడం పేషెంట్స్కి, మా సుమన్ టీవీ వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో? థైరాయిడ్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, ఇప్పుడు జెనెటికల్ హిస్టరీ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుగానే జాగ్రత్త తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్, బరువు పెరగకుండా చూసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకోవడం, స్ట్రెస్ లేకుండా ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటూ, కొద్దిగా సాల్ట్ అనేది లిమిటెడ్గా తీసుకుంటూ, ఎంత కావాలో అంత తీసుకుంటూ, ఇంకా ఈ లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరైనా కూడా కొద్దిగా బరువు పెరగడం కానీ, కొద్దిగా ఏమైనా స్కిన్లో తేడా కానీ, స్కిన్ డ్రై అయిపోవడం, హెయిర్ ఫాల్ కానీ, కొంచెం బద్ధకం కానీ, నీరసంగా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడినప్పుడు ముందుగానే మనం హోమియోపతిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మరి ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజ్లోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు అయితే మీరు మాతో షేర్ చేశారు. సో చాలా మంది చాలా లైట్ తీసుకుంటారు, జస్ట్ చిన్న ప్రాబ్లమే కదా అని. ఇనిషియల్ డయాగ్నోసిస్ మిస్ అవుతారు. ఇనిషియల్ గా వస్తే కొంచెం తొందరగా క్యూర్ అనేది ఉంటుంది. ఓకే, సో స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం హోమియోపతిని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని ఫస్ట్ స్టేజ్ లోనే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో సుమన్ టీవీ ద్వారా థైరాయిడ్ పేషెంట్స్కి ఉన్నటువంటి ఎన్నో సందేహాలను మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మన ప్రోగ్రాంలోని లైఫ్ హోమియోపతి క్లినిక్ డాక్టర్ పర్ల శిరీష రెడ్డి గారు థైరాయిడ్ మీద ఇచ్చినటువంటి అనేక అంశాలు, సూచనలు ఇంతవరకు మనతో చాలా చక్కగా వివరించారు. సో మనకున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవైనా కూడా నిర్లక్ష్యం చేయకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే మనము హోమియోపతిని మనం కాంటాక్ట్ అవుతే, సో మేడం గారు ఆల్రెడీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా అనేక విషయాల మీద అయితే మాట్లాడటం జరుగుతుంది. సో దీని ద్వారా, సుమన్ టీవీ ద్వారా మీకు మరొకసారి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. నమస్తే.